హోటల్ స్టే అయితే మనం ఇంకా అయిపోయింది, ఇంకా 2 days కంప్లీట్గా. సో చెక్అవుట్ అయిపోయిన తర్వాత వ్యాలెట్ పాసింగ్ కోసం అందరు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. సో నా మైక్ రిసీవర్ పోయింది. మంచి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ, పూరి విత్ మటన్ కర్రీ. అలా అనిపిస్తుంది ఆడుకుంటుంటే. వాటర్ కిందకి వెళ్ళిపోవు, వాటర్ పైకి వెళ్ళిపోతుంది. ఏదైనా చూసుంటే కళ్ళు మూసుకోండి. ఓ మై గాడ్, ఇది ఓన్లీ 1983లో మాత్రమే ఒక్కసారి ఓపెన్ చేశారంట. అంటే మ్యాంగో. యా, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనోహరం టాక్స్. నా వీడియో కనుక ఎవరైనా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. సో చెక్అవుట్ అయిపోయిన తర్వాత వ్యాలెట్ పాసింగ్ కోసం అందరు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. ఎగ్జాక్ట్ 11 o'clock అనగానే ప్రతి ఒక్కరు అదే డిసిప్లిన్గా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. సిటీలో అన్ని పనులు అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చి మనం సిటీ అవుట్స్లో ఏమేమి ఉన్నాయో అది చూపించాలనుకుంటాను. అంటే నేను ఒక 3-4 places అనుకున్నాను. అన్ని పాసిబుల్ అవ్వకపోయినా ఏదో లైక్ 2 అయినా నేను కవర్ చేస్తాను. అందులో డెత్ వ్యాలీ అయితే ఉంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి ఈరోజు. అండ్ ఈరోజు లక్కీలీ ఎండ కూడా తక్కువ ఉంది. అండ్ నా హోటల్ స్టే కూడా చెక్అవుట్ అయిపోయింది. సో ఐ విల్ బి మూవింగ్ అవుట్. సో వేగస్ నుంచి ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఐ లాస్ట్ మై మైక్ ఎస్టర్డే. నేను ఆ మైక్ పోగొట్టుకున్నాను. నేను సిటీ వ్యూ అంతా నేను షూట్ చేస్తున్నప్పుడు విండో కొంచెం పైకి అన్నాను, గాలి ఎక్కువ వస్తుందని. సో నా మైక్ రిసీవర్ పోయింది. సో నేనైతే నా కెమెరా మైక్తోనే షూట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆడియో క్వాలిటీ ఏమైనా కొంచెం లో ఉన్నా, కొంచెం నాయిస్ ఉన్నా, జస్ట్ లిటిల్ బిట్ అడ్జస్ట్ చేసుకోండి మీరే. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. మంచి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ, #India అని చెప్పి. అక్కడికి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే ఎక్కడికైనా వెళ్దాము. అండ్ నాకు కూడా ఎర్లీ మార్నింగ్ వితౌట్ ఫుడ్ నేను అసలు ఏ పని చేయలేను. సో అది గైస్, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం #India గుర్తుపెట్టుకోండి పేరు. వేగస్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా రాబోతున్నా, సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి #India ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తా. అండ్ దీని తర్వాత దేశీ చౌరస్తా. నేనైతే #Indiaకి వెళ్తున్నా. అదిరిపోయింది ఫుడ్, లిటరల్లీ చెప్పాలంటే. అక్కడ దొరికే అపిటైజర్స్ కానీ, లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఎక్సలెంట్ ఉంది. సో సీ యూ ఆల్ దేర్. పూరి విత్ మటన్ కర్రీ. మూడు పూరీల కోసం 30 నిమిషాలు వెయిట్ చేయించాడు. సో గైస్, ఇప్పుడు మనం హూవర్ డ్యామ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇందాక క్లిప్లో మీకు సిటీ మొత్తం మళ్ళీ ఒకసారి చూపించాను కదా. సో టైం ల్యాప్స్లో పెట్టి మీకు ఆ ఫ్రేమ్స్, ఆ షార్ట్స్ ఒకసారి చూపించాను నేను. ఎందుకంటే నిన్న నేను న్యూయార్క్ సిటీని కవర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఎనీవేస్, నేను న్యూయార్క్ సిటీ ఆల్రెడీ తిరిగాను నేను యూఎస్కి వచ్చినప్పుడునే. ఇంకా మళ్ళీ ఇక్కడే మొదలే జస్ట్ నార్మల్ స్టాచ్యూ ఉంటుంది. అందుకే నేను దాన్ని అక్కడ ఆగి మరి మీకు చూపించలేకపోయాను. బట్ కార్ నుంచి అయితే చూపించాను. ఈరోజు మన ప్లాన్స్ ఏంటంటే, ఒకటి హూవర్ డ్యామ్. హూవర్ డ్యాము చాలా బాగుంటుంది. అండ్ లైక్ టెక్నికల్లీ కానీ, క్వాలిటీ కానీ, ఎవ్రీథింగ్ అవసరం ఉంటుంది. అండ్ వరల్డ్స్లో అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ డ్యామ్ అది. దెన్ అక్కడ నుంచి మనం డెత్ వ్యాలీకి స్టార్ట్ అవుతాము. డెత్ వ్యాలీ 7 AM విజిట్ చేయాలి, లేకపోతే ఆఫ్టర్ 5 PM విజిట్ చేయాలి. ఇంకో ట్విస్ట్, నిన్నంతా సన్నీ, చాలా ఎక్స్ట్రీమ్ హాట్ నిన్న. ఈరోజు ఏంటంటే హూవర్ డ్యామ్ వెళ్తుంటే ఎక్స్ట్రీమ్ విండ్ బ్లోయింగ్ ఉంది. సో విండ్ వార్నింగ్ కూడా వస్తుంది మనకి. వెదర్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, బండిని కొట్టేస్తుంది. చూడండి ఒకసారి రోడ్ చూపిస్తాను మీకు. వెహికల్ అసలు కాన్స్టాంట్గా స్టెబుల్ ఉండట్లేదు. అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఓపెన్ ఏరియా అంతా, కంప్లీట్లో విండ్ టోర్నాడోస్ వేస్తున్నాయి అక్కడ. నేను వీడియో అయితే ఆపేస్తున్నాను, ఎందుకంటే నాకు సింగిల్ హ్యాండ్తో అవ్వట్లేదు గైస్. ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ డ్రైవింగ్. లేకపోతే స్లో మోషన్లో పైకి పోతానే ఉంటా. ఇన్సూరెన్స్ కూడా లేదు, బండి ఒక ట్రాక్లో ఉండట్లేదు. అండ్
సిటీలో ఉంది. In half a mile at roundabout, take the third exit onto SR 172. వ్యూ మాత్రం నిజంగా అదిరిపోయింది. హూవర్ డ్యామ్ సెక్యూరిటీ చెక్ పాయింట్ ఇది. వెల్కమ్ టు హూవర్ డ్యామ్. విండ్ పుషింగ్ చూస్తున్నారా ఎలా ఉందో? లైక్ లిటరల్లీ పుష్ చేసేస్తుంది మనిషిని. యాక్చువల్లీ హూవర్ డ్యామ్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. సో మనం ఇక్కడ ఈ మెమోరియల్ బ్రిడ్జ్ పై నుంచి పాస్ చేసి ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి మనం బ్యాక్ మళ్ళీ పార్కింగ్ లాట్కి వచ్చి ఇక్కడ నుంచి మనం యాక్చువల్ హూవర్ డ్యామ్కి అయితే వెళ్తాం. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఇక్కడ నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఈ మధ్యలో ఇంకా ఉన్నాయన్నమాట. పార్కింగ్ లాట్ నుంచి ఇక్కడికి రానికి దూలే అయిపోయింది. చెప్పా కదా దారుణం. ఇది వెదర్ అయితే కోఆపరేట్ చేయట్లేదు అయినా సరే మనం ముందుకు వెళ్దాము. అయిపోయింది అంకుల్ పని అయిపోయింది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా వీళ్ళ డ్రెస్సింగ్ మాత్రం వీళ్ళకి ఇలానే ఇష్టం. ఆ సమ్మర్ కానీ వింటర్ కానీ ఏ సీజన్ అయినా వీళ్ళ షార్ట్స్ క్యాజువల్ టీషర్ట్స్. బ్రిడ్జ్ ఎఫెక్ట్ ఏదైనా చూస్తుంటే కళ్ళు మూసుకోండి ప్లీజ్, స్కిప్ చేయండి. అందుకే నేను పుష్ చేస్తుంది అర్థం కావట్లేదు. ఓ మై గాడ్ అర్థమైంది. ఇంత విండ్ ఎందుకు తెలుసా? చూడండి మీకే అర్థమైంది. మన ముందున్న వాళ్ళు ఇండియన్సే, వాళ్ళు మన దేశీసే. ఎనేబుల్ టు మూవ్ ఫార్వర్డ్ తెలుసా? చాలా కష్టంగా ఉంది ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే, హైలీ ఇంపాసిబుల్. ఈ కైండ్ ఆఫ్ విండ్తో మాత్రం అస్సలు అవ్వదు. నా ముందు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా అసలు వెళ్ళలేకపోతున్నారు, అక్కడే ఆగారు. ఒక్కసారి నా ఫేస్ చూడండి, నా రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. అసలు పైకి వచ్చాక నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఆ కంప్లీట్ టాప్ యాంగిల్ ఓవర్వ్యూ చూడండి. నేను ఇప్పుడు మెమోరియల్ బ్రిడ్జ్ పైన ఉన్నాను. సో ఇక్కడ నుంచి మన కింద చూస్తే మన కంప్లీట్ హూవర్ డ్యామ్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ కాంక్రీట్ ఆర్చ్ బ్రిడ్జెస్లో ఒకటి. సో దీని వెనకాల ఒక ఇంజనీరింగ్ రీజన్ అవుతుంది. అదేంటో తెలుసా? ఈ డ్యామ్ సరౌండింగ్స్ చాలా స్టీప్ అండ్ రాకీ హిల్స్ ఉంటాయి. ఈ పైన బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల స్ట్రాంగ్ కెనియన్ వాల్స్లో యాంకర్ చేయొచ్చు. అండ్ ఆల్సో అదే కాదు, డ్యామ్ స్ట్రక్చర్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఈ మ్యాసివ్ గ్యాప్స్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ చేయొచ్చు. ఈ హూవర్ డ్యామ్ మెమోరియల్ బ్రిడ్జ్ని మైకో చాలగన్ ప్యాట్ టిల్మన్ బ్రిడ్జ్ అని అంటారు. ఇక్కడ విండ్ ఎక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లొకేషన్ అండ్ ఈ హైట్. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే విండ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆ విండ్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుందంటే ఈ హైట్ చాలా హైట్లో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఆల్మోస్ట్ 890 feet హైలో ఉంటుంది. అంటే 271 meters హైట్లో ఉంది రివర్ మీద. హిల్ పైన క్యానియన్ మధ్యలో ఓపెన్ స్పేస్లో కాబట్టి విండ్ స్పీడ్ డైరెక్ట్గా హిట్ చేస్తుంది, ఆబ్స్టకల్స్ ఏం లేకుండా. అండ్ అదే కాకుండా రోడ్ పక్కన వెహికల్స్ కూడా చాలా స్పీడ్లో వెళ్తుంటాయి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని డెజర్ట్ అనే అనొచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ టెంపరేచర్ చాలా వేరీ అవుతుంటాయి. సో డే అండ్ నైట్ టెంపరేచర్ చేంజెస్ వల్ల క్యానియన్లో ఎయిర్ మూమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్స్ టైంలో. అందుకే నేను వచ్చేటప్పుడు చాలా విండ్ బ్లోయింగ్ ఉండే, దుమ్ము కూడా చాలా ఉండే. అందుకే ఈ బ్రిడ్జ్ పైన వాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వాక్ చేయాలి. సడన్గా గస్ట్ ఫీల్ అవుతుంటాయి కాబట్టి గార్డ్ రైల్స్ అండ్ వార్నింగ్ బోర్డ్స్ పెట్టి ఉంటారు. పక్కన్న రైల్స్ మాత్రం పక్కా పట్టుకొని నడవాలి. ఇప్పుడు చూడండి, మీకు కంప్లీట్గా మీకు మెమోరియల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కింద నుంచి. నేను ఏదైతే కర్వ్ రోడ్ చూపించానో ఆ యూ షేప్ రోడ్, మనం దాని కింద నుంచి వెళ్తున్నాము. సో ఆ సెంటర్ నుంచి చూపించాను నేను మీకు కిందకి. ఇప్పుడు మళ్ళీ మనం బ్రిడ్జ్ కిందకి వచ్చాము, మెమోరియల్ బ్రిడ్జ్ కిందకి. ఇంజనీరింగ్ టెక్నాలజీ మాత్రం వావ్ అని చెప్పొచ్చు, అంత అద్భుతంగా కట్టారు. నేను పక్క నుంచే వెళ్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఎలక్ట్రిక్ టవర్ ఉంది కదా, అది వాంటెడ్లీ అలా బిల్డ్ చేశారు. అంటే ఆ టెక్నాలజీ అలా ఉంది, ఎందుకంటే దే ఆర్ డిజైన్ టు బి ఫ్లెక్స్ వితౌట్ బ్రేకింగ్. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. సో పార్కింగ్ ఎక్కడ చేయాలో నాకైతే కొంతసేపటి వరకు అర్థం కాలేదు. ఆ తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర పార్కింగ్ స్పాట్ అయితే దొరికింది. అండ్ వీళ్ళందరూ మనకు రిటర్న్ అవుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి మార్నింగ్స్ వస్తారు హూవర్ డ్యామ్ చూడడానికి. కాకపోతే నేనైతే చాలా లేట్గా వెళ్ళాను. పార్కింగ్ మాత్రం చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ నుంచి ఆ కొండలపైనకి వెళ్ళి అక్కడ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను. నేను మోస్ట్లీ వాక్ చేయాలి, కార్స్ అసలు ఎక్కడ ఆగకూడదు.
సో చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత నేను ముందుకు వచ్చి ఒక దగ్గర పార్క్ చేశాను. విండ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. సో మొత్తం ఒక లుక్ వేసాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకైతే అర్థం కాలేదు, బట్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచే స్టార్ట్ చేశాను. సో మీకు ఇప్పుడు నా ముందున్న 4 సిలిండ్రికల్ వైట్ టవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే ఇది వాటర్ని పవర్ ప్లాంట్కి పంప్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, దీన్ని బైపాస్ టనల్స్ అంటారు. ఇవన్నీ స్పిల్వేస్. ఇవి ఈ కిందకు చూడండి ఎంత డెప్త్లో ఉంది ఇది. దీని ఇంజనీరింగ్ టెక్నాలజీ మాత్రం వావ్ అని చెప్పొచ్చు, అంత అద్భుతంగా కట్టారు. ఇవన్నీ స్పిల్వేస్, ఇవన్నీ బైపాస్ స్పిల్వేస్ అంటారు వీటిని. మ్యాక్సిమం వీటిని యూజ్ చేయరు, ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకప్పుడు ఓపెన్ చేస్తారు, అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఓపెన్ చేయలేదు. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే రిజర్వాయర్ లెవెల్ ఎక్కువ అవుతుంది కదండి, వాటర్ స్పిల్వేస్లోకి వెళ్ళి బైపాస్ చేయడానికి అప్పుడు మాత్రం వాడతారు. సో ఈ కొలరాడో రివర్లోని వాటర్ మొత్తం అమెరికన్స్కి అన్నమాట. ఇదంతా ఈ కెనాల్ ఏదైతే పాస్ అవుతుందో ఈ కెనాల్లోని వాటర్ మొత్తం అమెరికన్స్కి. సో ఇది ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో, ఇది ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ వైపున ఉంది కదా స్పిల్ ఓవర్లో పడినప్పుడు అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి వెళ్తుంది ఆ వాటర్ మొత్తం. సో వీళ్ళు డివైడ్ చేసుకున్నారు అనమాట. ఈ పార్ట్ ఏమో కొలరాడో రివర్ అంతా అమెరికన్స్కి, అండ్ ఇది ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రమే గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏదైతే మనకు వాటర్ స్పిల్ ఓవర్ అవుతున్నా ఈ టర్బైన్స్ నుండి వాటర్ పాస్ అయ్యాక కొలరాడో రివర్లో డౌన్ స్ట్రీమ్కి రిలీజ్ చేస్తారు. ఇందాక ఇది చూపిస్తున్నాను కదా, ఆ స్పిల్వేలోకి రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి మనకు నెవాడా అరిజోనా బార్డర్ క్రాస్ చేసి సౌత్ డైరెక్షన్లో కంటిన్యూ అవుతాయి. మీకు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది చూడండి ఒక క్యాంపర్ వ్యాన్. నేను కార్ పార్కింగ్ అక్కడ చేశాను. అక్కడ నుంచి నడుచుకుంటూ డౌన్ స్ట్రీమ్లోకి వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి మనం హూవర్ డ్యామ్ పైకి వెళ్దాము. ఇప్పుడు దీని గురించి ఇంకొక విషయం చెప్తాను. ఇది యాక్చువల్ హూవర్ డ్యామ్. సో యూఎస్ఏలో నెవాడా అరిజోనా బార్డర్లో ఉంది ఇది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే కొలరాడో రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసిన ఈ డ్యామ్ వాటర్ స్టోరేజ్ చాలా ఎక్కువ, అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ మరియు ఫ్లడ్ కంట్రోల్కి వరల్డ్ ఫేమస్ ఇది. అండ్ ఇమేజ్లో మనకు డ్యామ్ ఇంటేక్ అండ్ టవర్స్, అక్కడ మనకు మెమోరియల్ బ్రిడ్జ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ మనం ఇనిషియల్గా వీడియో స్టార్ట్ చేసింది అక్కడ ఆ మెమోరియల్ బ్రిడ్జ్ పైనే. సో అక్కడ నుంచి మన వీడియో మీకు అప్పర్ వ్యూ మొత్తం చూపించాను. సో అక్కడ నుంచి మనం కిందకు వచ్చి ఇప్పుడు హూవర్ డ్యామ్ వ్యూ చూపిస్తున్నాను. అండ్ కనిపిస్తున్న కర్వ్డ్ కాంక్రీట్ వాల్ చాలా టఫ్, బిలీవ్ మీ చాలా టఫ్ ఇది. చాలామంది దీని ఒక ఇంజనీరింగ్ మార్వల్గా అంటారు, అండ్ నేను కూడా ఇప్పుడు అదే చెప్తాను. ఎందుకంటే ఐ థింక్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది డెజర్ట్లో వాటర్ పవర్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కి బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇది వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టాప్ వ్యూలో నుంచి కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు మెమోరియల్ బ్రిడ్జ్ వైపు చూడడం కానీ. సో ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. సో ఈ హూవర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ టైంలో అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మనకు 96 మెంబర్స్ వర్కర్స్ చనిపోయారని చెప్తున్నారు. ఇది వచ్చేసి 1931 to 1936 మధ్యలో జరిగింది. ఈ డెత్ రీజన్స్లో హార్ట్ స్ట్రోక్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఈ హైట్స్ నుంచి పడిపోవడం కానీ, హెవీ ఎక్విప్మెంట్ లిఫ్ట్ చేసేటప్పుడు కొన్ని మిషాప్స్, బ్లాస్టింగ్ వర్క్స్ టైంలో జరిగిన ఎక్స్ప్లోజన్స్ వల్ల ఇంతమంది అయితే చనిపోయారు. అండ్ ఇక్కడ ఈ డెజర్ట్లో టెంపరేచర్ వచ్చేసి సమ్మర్లో 45 degrees Celsius నుంచి 113 degrees Fahrenheit వరకు ఉంటుంది. అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మీరే అర్థం చేసుకోండి, ఎక్స్ట్రీమ్ హీట్ వెదర్ కండిషన్స్ ఇది. సో అందుకే ఇక్కడ డెత్ రేట్స్ ఎక్కువ జరిగాయి. అందరికీ ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను నేను, అలానే ఉంటుంది. చూడండి వాటర్ ఎలా అవుతాయో. లైట్గా కెమెరాని కిందకు రోల్ చేస్తే ఇదంతా హూవర్ డ్యామ్ కదా, చూడండి వాటర్ ఈ ప్లేస్ వరకే లైక్ మనం ఉండగలుగుతాం. కొంచెం లైక్ మనం కెమెరాకి కిందకి పెట్టి చూడాలనుకున్న ఆ డెప్త్ ఉంటుంది కదా, ఆ డెప్త్ నుంచి వచ్చే ఎయిర్ ప్రెషర్ మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి వాటర్ మళ్ళీ లైట్గా కెమెరా కింద చూపించు, లైట్గా ఆ కింద నుంచి వచ్చిన ఎయిర్ వాటర్ కిందకి వెళ్ళిపోవు, వాటర్ పైకి వెళ్ళిపోతుంది. ఏమైనా ఇప్పుడు మనం జంప్ చేసినా కూడా మ్యాక్సిమం దెబ్బలేదు, ఎందుకంటే ఎయిర్ నుంచి ఈ కరువు ఉంది కదా వాటర్, ఈ కరువు నుంచి ఎయిర్ పైకి పుష్ చేస్తుంది. Sit you at the bathroom. Sweet! Wait, hold on. Hold on. Wait, next time come this way.
ఇట్ వాజ్ రియల్లీ ఫన్. నార్మల్గా కొన్ని వాటర్తో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఆ తర్వాత అదే కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ లైక్ ఒక 4 to 5 times చేశాను. సో ఇప్పుడు నేను నడుస్తున్నా చూడండి, ఈ పాత్వే వచ్చేసి యాక్చువల్ హూవర్ డ్యామ్ వ్యూ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి హూవర్ డ్యామ్ అండ్ మెమోరియల్ బ్రిడ్జ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సో చూడండి, సో ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు నేను చూపిస్తా కిందకి టిల్ట్ చేసి కెమెరాని. ఎంత ఎయిర్ ఉందంటే సీరియస్లీ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా కెమెరా కిందకి. సో ఈ డ్యామ్ చుట్టుపక్కల మొత్తం డెజర్టెడ్ ఏరియా కాబట్టి అండ్ విండ్ బ్లోయింగ్ ఎక్కువ ఉంది. అండ్ అందులో ఏంటంటే ఆ విండ్లో కంప్లీట్గా రెడ్ శాండ్ వచ్చేసి మొహం మీద పడుతుంది. సో నా మొహం చూడండి మొత్తం ఎర్రగా అయిపోయింది. నేను కంప్లీట్లీ లైక్ డస్టీ కలర్ అయిపోయా నా ఫేస్ కూడా. సో ఈ వ్యూ మాత్రం నిజంగా అదిరిపోయింది. ఇది యాక్చువల్ హూవర్ డ్యామ్ స్పాట్. ఇంత పెద్ద డ్యామ్ని 1931 నుంచి 1935 వరకే కట్టారు. అంటే 4 yearsలో కన్స్ట్రక్ట్ చేశారు ఇంత పెద్ద డ్యామ్ని. సో వచ్చేసి ఎగ్జిబిట్స్ ఉంటాయి కానీ మనకు టైం లేదు, డెత్ వ్యాలీకి వెళ్ళాలి కాబట్టి. నిజంగా ఆ టైమ్స్లోనే ఇంత పెద్ద డ్యామ్ ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. సో మనం డెత్ వ్యాలీ అండ్ హూవర్ డ్యామ్ అనుకొని వచ్చాము, కానీ అన్ఫార్చునేట్లీ నేను డెత్ వ్యాలీకి వెళ్ళలేకపోతున్నాను డ్యూ టు సమ్ రీజన్స్. సో ఇమీడియట్లీ నేను ఎస్ఎఫ్కి బయలుదేరాను. మన ఊర్లో లాగా మన రోడ్డు పక్కన ఎలా అయితే దొరుకుతాయో ఫ్రూట్స్ బండి, కోకోనట్ వాటర్ అలానే సంథింగ్ లైక్ దట్ అన్నమాట. సో మనం కూడా అదే విధంగా ఏదైనా ట్రై చేద్దాం. షెట్ లేకుండా ఉన్నానని చెప్పేసి ఏం ఫీల్ కాకండి ప్లీజ్, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాయి కదా, ఇక్కడ ఇట్స్ అ కామన్ ఇది. వాట్ యూ హ్యావ్? ఓన్లీ ఫ్రూట్? ఓకే, గ్రాషియస్ అమిగో. హోలా, సారీ, హోలా అమిగో. చిన్నది $10 అంట, పెద్దది $15 అంట. సో నాకు $10 సరిపోతుంది. పుట్ లాట్ ఆఫ్ మ్యాంగో. What is that? Chamoy? No. చలో, ఇది మన ఫ్రూట్ బాక్స్. ఇంకా 500 miles డ్రైవ్ చేయాలి. మ్యాంగో బాగుంది. సో మన దగ్గర యాపిల్ పే, ట్యాప్ ఇలాంటివి ఏం లేవంట, జస్ట్ క్యాష్ లేకపోతే సెల్. సో యూజువల్ ఏంటంటే మనలకి అమీగోస్కి బిజినెస్ ఇలానే ఉంటుంది. వీళ్ళు అంటే ట్యాక్స్లు గీక్స్లు అవన్నీ ఏం కట్టరు. పాపం వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటాయి. మెక్సికో నుంచి వస్తారు కదా, సో అట్లా. ఓకే, సెల్ చేసేస్తా. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. బిక్కన్ స్టాక్ అనేది మంచి ఫేమస్ బ్రాండ్ ఇది యాక్చువల్లీ. కాకపోతే కొత్త చెప్పులు చాలా పెయిన్ వస్తుంది. లిటరల్లీ చెప్పాలంటే నాకు చాలా పెయిన్ ఉంది. ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ బంపు చాలా పెయిన్ వస్తుంది. దిస్ పార్ట్. సో ఇంకొంచెం ఫ్యూయల్ కొట్టేసుకొని ఒక ½ an hour షార్ట్ న్యాప్ వేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు నైట్ అంతా నిద్ర లేదు. నేను అరౌండ్ 4:30 అలా పడుకున్నాను నైట్ నిన్న. సో ఇప్పుడు కంటిన్యూస్ డ్రైవ్ చేయాలంటే నాకు అవ్వట్లేదు, ఎందుకంటే సోలో రైడ్ కాబట్టి. సో కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతాను. అండ్ డెత్ వ్యాలీ చూపిస్తాను చెప్పాను కానీ గాయస్, అది యాక్చువల్లీ థింగ్ ఏంటంటే నేను కొంచెం లేట్ అయిపోయింది నాకు హూవర్ డ్యామ్ దగ్గర. సో హూవర్ డ్యామ్ దగ్గర లేట్ అవ్వడం వల్ల నేను డెత్ వ్యాలీకి తీసుకెళ్ళిపోతున్నా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా నేను డెత్ వ్యాలీకి సపరేట్ వీడియో చేసి పెడతాను నేను. సో ఇప్పటికైతే ఇంతే వీడియో ఇంకా. సో ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేస్తేనే ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను కొత్త వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది. సో డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ కమెంట్స్లో ఏదైనా చెప్పాలనుకుంటే నాకు మెన్షన్ చేయండి. అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. అబ్రాడ్లో ఎలా ఉంది ఏంటి, యూఎస్లో స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యూఎస్ స్టూడెంట్స్ కానీ
లేకపోతే అమెరికాకి సంబంధించిన ఏ టాపిక్ అయినా సరే మీరు నన్ను అడగవచ్చు కమెంట్స్లో. నేను దానిపైన మీకు నెక్స్ట్ వీడియోస్లో మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఇది గైస్, ఇది ఇవాళ వీడియో. సో hope you all enjoyed this video and thanks for watching the full video. Thank you so much. See you soon in the next video. Until then, bye. Take care.